ఈరోజు ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. మనం మగ్గంలోంచి లేచిపోయి చూద్దాం రండి. టైం అయితే కావస్తుంది, చూద్దాం రండి. చూడండి బా, మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 7:30 అయితే కావస్తుంది. చూస్తున్నారు కదా, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కి దిగింది. టైం చూసుకోండి, ఇది ఒక 10 నిమిషాలు ఫాస్ట్ అనమాట. మా వాచ్ స్టార్ట్ అవుతుంది చూడండి. మ్యాచ్ గేమ్ ఆన్. ఓకే, అది జైస్వాల్. ఓయ్, ఫస్ట్ బాల్ ఏంది బా, వికెటా? లేదు బా, బౌండరీ పోయింది. జైస్వాల్ ఫస్ట్ బాల్ 4 కొట్టేసినాడు బా. ఈరోజు మ్యాచ్ డబుల్ ఆరే. రాజస్థాన్ రాయల్స్కే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. 70% రాజస్థాన్, అలాగే 30% కోల్కతా గెలిచే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. పవర్ ప్లే అయిపోతానే మళ్ళీ విశ్లేషణ అయితే, పవర్ ప్లే అయిపోతానే మళ్ళీ చెప్తాను మీకు ఏమేమి జరిగింది, ఏమి ఎట్లా అనేసి. ఇంతకుముందు రోజు ఓవర్ చెప్పాను, ఇప్పుడైతే 5 ఓవర్లకు ఒకసారి అయితే చెప్తాను. ఓకే, చూసేయండి. బెట్టింగ్లు ఎవరు ఆడొద్దండి, అలాగే బెట్టింగ్ యాప్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి. ఆర్ఆర్ కోల్కతా మ్యాచ్ పవర్ ప్లే పూర్తయిపోయింది ఇప్పుడే. 6 ఓవర్లకి 54 పరుగులు అయితే చేశారు. 4 సిక్సర్లు, 6 4లు సహాయంతో సంజు సామ్సన్ వికెట్ అయితే కోల్పోయారు. ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు 6 ఓవర్లకి పవర్ ప్లే పూర్తయిపోయింది. ఇంకా మెయిన్ అలీ బౌలింగ్కి వచ్చాడు. ఇది ఇప్పటికి ప్రస్తుతానికి. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది. లైక్ కొట్టని వాళ్ళు ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి. పవర్ ప్లే నుంచి 10 ఓవర్ల వరకే మన వాళ్ళు ఏమేమి జరిగిందో ఏమి ఎట్లా అని మొత్తం చెప్పేస్తాను చూడు. మొత్తం 3 వికెట్లు కోల్పోయారు. రియన్ పరాగ్ను, యశస్వి జైస్వాల్ను, హసరంగాను ముందుకు పంపించారు పవర్ హిట్టింగ్ చేయాలని. చూడండి, మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నాం, మ్యాచ్ చూస్తాం. 10 ఓవర్లు అయిపోయినాయి, 77 పరుగులు కొట్టారు. 11వ ఓవర్ జరుగుతుంది. ఓకే, స్కోర్ తెలియదు, ఏం తెలియదు, అయినా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఓకే, అది ఈజీగా అవుట్ అయిపోతున్నారు బా బ్యాట్స్మెన్స్ అంతా కూడా. బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ పెద్దగా అనుకూలించట్లేదు. ఒక 150 160 కొట్టుకున్నా కూడా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం ఆ స్కోర్ని కొడతారో లేదో. మొత్తానికి అయితే ప్రస్తుతానికి 79 4 వికెట్లు 10 ఓవర్ల 3 బాళ్ళకి. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. రాజస్థాన్ రాయల్స్ అనవసరంగా రిస్క్ షాట్లకు పోయి అవుట్ అయిపోతున్నారు. మరో వికెట్ డౌన్ అయిపోయింది. నితీష్ రన్ అవుట్. 82 పరుగులకు 5 వికెట్లు. మెయిన్ అలీ బౌలింగ్. ఇట్లయితే 150 160 ఏడ కొడతారు ఏమో. చూద్దాం, ఏమన్నా కొడతారేమో. 15 ఓవర్లు అయితే అయిపోయినాయి బా. 110, 6 వికెట్లు కోల్పోయినారు. 15 ఓవర్ లాస్ట్ బాల్కి వికెట్ కోల్పోయారు. 6 వికెట్లు, 110. ఇంకా 5 ఓవర్లు ఉన్నాయి. 5 ఓవర్లకి ఎంత కొడతారేమో చూద్దాం. 150 160 ఏమన్నా టచ్ అవుతుంది లేదా చూద్దాం. ప్రస్తుతానికి అయితే భోంచేస్తున్నాము. ఫ్యామిలీ అంతా మ్యాచ్ చూస్తా, ఎంజాయ్ చేస్తా, భోంచేస్తున్నాం. టైం అవుతుంది. ఓకే, ఎవరు వచ్చారు క్రీజ్లోకి? హెట్ మేయర్ వచ్చాడు బా. హిట్ చేస్తాడా లేకపోతే వికెట్ ఇచ్చి వెళ్ళిపోతాడా చూద్దాం. ఫ్యామిలీ అంతా కూర్చొని మ్యాచ్ చూస్తా, భోంచేస్తా, అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మ్యాచ్ చూస్తా, మీరు కూడా ఇలాగే మ్యాచ్ చూస్తే ఎంజాయ్ చేయండి. బెట్టింగ్ల జోలికి అస్సలు పోవద్దండి, అలాగే యాప్స్ జోలికి అస్సలు పోవద్దండి. ఓకే, ప్రస్తుతానికి 117 6 వికెట్లు పడిపోయినాయి. ఓకే, రాజస్థాన్ రాయల్స్ 17 ఓవర్లు పూర్తయిపోవచ్చినాయి. 119కి 6 2 పరుగులు తీశారు. ఇప్పుడు ధ్రువ్ జురెల్, హెట్ మేయర్ ఇద్దరు మంచి బ్యాట్మెన్లే క్రీజ్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఒక 150 వరకు ఏమైనా తీసుకెళ్ళగలిగితే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. హర్షిత్ రాణా 19వ ఓవర్ వేసాడు బా. ఈ ఓవర్లో ఫస్ట్ బాల్కి ధ్రువ్ జురెల్ని, అలాగే మరో వికెట్ను కూడా సాధించాడు, హెట్ మేయర్ వికెట్ని. సో మొత్తం మీద 2 వికెట్లు అయితే పడగొట్టాడు. ప్రస్తుతానికి 138 8 వికెట్లు కోల్పోయింది. టైం చూసుకుంటే 9, 10 నిమిషాలు తీస్తే 9 10 ఈ విధంగా అయితే టైం ఉంది బా. ఇది ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.
స్కోర్ కార్డు ఈ విధంగా ఉన్నాయి. చూద్దాం, ఇంకా ఓవర్ ఉంది, ఎంత కొడతారేమో. చివరి బాల్ 20వ ఓవర్. ఇదిగోండి 150 పరుగులు అయితే చేశారు రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి. ఓకే, 150 ప్లస్ అయితే కొట్టగలిగారు 9 వికెట్ల నష్టానికి. జోఫ్రా వచ్చారు, చిన్న కామి ఆడి 2 సిక్స్లతో అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. మొత్తానికి 151-9, 151కి 9 వికెట్లు కోల్పోయి ఆ స్కోర్ అయితే చేయగలిగారు. ఇది కూడా కొంచెం ఫైటింగ్ చేయగలిగే టోటలే. చూడాలి మరి ఈ టోటల్ని రాజస్థాన్ రాయల్స్ నిలబెట్టుకుంటుందా లేకపోతే ఓడిపోతుందా. ఓకే, దగ్గర 9:45 అయితే కావస్తుందండి. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ దిగారు. 2 ఓవర్లు కూడా పూర్తి అయిపోయినాయి. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఇక 3వ ఓవర్ మొదటి బంతికి అయితే 4 డికాక్ బ్యాట్ నుంచి. సునీల్ నారాయణ్ ఆడలేదు ఇవాళ, అతని ప్లేస్లో మైనాలి వచ్చాడు. డికాక్ మైనాలి ఓపెనర్లుగా దిగి ఆడుతున్నారు. మొత్తానికి స్కోర్ వచ్చి ఈ 4తో కూడా కలిపి 11 రన్లు. స్లోగానే నడుస్తుంది. స్కోర్ కూడా టార్గెట్ కూడా తక్కువే కాబట్టి పర్లేదు, వికెట్లు ఏం కోల్పోలేదు 2 ఓవర్లకి కలిపి. ఇదిగోండి టైం కూడా ఒకసారి చూడండి, 10 నిమిషాలు తీసామంటే 40 పైనే, 9:40 పైనే అవుతుంది. చూద్దాం స్కోర్ని టార్గెట్ రీచ్ అవుతారా లేకపోతే తక్కువ స్కోర్ కొట్టి ఓడిపోతారు. నేనైతే మొదట్లో ఆర్ఆర్ గెలుస్తుందని చెప్పాను. చూద్దాం అది జరుగుతుందో లేదో. పవర్ ప్లే పూర్తి అయిపోయింది బా. 7వ ఓవర్ స్టార్ట్ చేశారు. మొదటి బంతి వేశారు, మైనాలి రన్అట్ అయిపోయాడు. మొత్తం మీద 41కి 1 వికెట్. స్కోర్ ఏం పెద్ద స్కోర్ కాదు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం, కోల్కతా టీం కూడా కొంచెం స్లోగానే ఆడుతుంది. రహానే వచ్చాడు. టైం వచ్చేసి దగ్గర 10 వస్తుంది. ఇంకా నేను కూడా పోయి పడుకుంటా బా, నిద్ర వచ్చేస్తుంది. నాకు తెలిసి మ్యాచ్ ఆల్మోస్ట్ ఆల్ 80% కోల్కతా చేతిలోనే ఉంది, ఒక 20% రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఉంది. ఏమైనా జరగచ్చండి, ఇది ఐపీఎల్ కదా. ఇంకా నేను వెళ్ళి పడుకుంటాను. ఎవరు గెలిచారు ఏమి అనేది పొద్దున్నే చెప్పేసి వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి RR కేకేఆర్ మ్యాచ్లో కేకేఆర్ అయితే ఈజీ గెలిచేసింది బా. 10 ఓవర్లకి 70 పరుగులు ఏమో చేసినారు, 2 వికెట్లు కోల్పోయి. చెప్పాను కదా, మ్యాచ్ అయిపోయేసరికి డికాక్ ఒకడే 6 సిక్స్లు 8 ఫోర్లతో 97 రన్స్ కొట్టేసి కేకేఆర్ని ఈజీగా గెలిపించేసాడు. ఓకే, మొత్తానికైతే కేకేఆర్ గెలిచేసింది, మనం RR గెలుస్తుందని చెప్పాం. సో ఇది ఈరోజు మ్యాచ్ సంగతి. మేము ఎలా ఎంజాయ్ చేసాము చూశారుగా. బాయ్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.